అందరికీ నమస్కారం అండి. AP26 ఛానల్కి వెల్కమ్. ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అయితే జరగడం కంప్లీట్ అయింది. మన అందరూ తెలుసు ఓటింగ్ కూడా కంప్లీట్ అయింది. దాదాపుగా 82% అయితే 82% అయితే పోలింగ్ అయితే నమోదు అవ్వడం జరిగింది. మనందరం చూసామన్నమాట. ఈ పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి అయితే పోటీ చేశాయి ఎన్డీఏ కూటమి పక్షాన. వైఎస్ఆర్సీపీ అయితే సపరేట్గా పోటీ చేసింది, అది మనందరం చూసాం కూడా. కాకపోతే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఒకే ఒకటి అనమాట. అదేమిటంటే అసలు ఆ జనసేన పార్టీ మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 21 స్థానాల్లో ఖచ్చితంగా ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుంది, ఎన్ని స్థానాల్లో గెలుపొందే ఛాన్స్ ఉంది అనేది చాలామందికి $1 మిలియన్ క్వశ్చన్స్. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి దాదాపు ఘోర పరాజయం మూటగట్టుకొని దాదాపు ఒక్క స్థానంలో గెలుపొందడం జరిగింది. జనసేన అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓటమి పాలు అవడం జరిగింది. సరే, అది గతం. కానీ ఇప్పుడు వచ్చే ఈ 2024 ఎలక్షన్లో మనం చూస్తే చాలా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు అట్లాగే బీజేపీ పార్టీ చాలా పకడ్బందీగా వైఎస్ఆర్సీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలనే ఉద్దేశంతో కూటమిగా ఏర్పడి అయితే పోటీ చేశారు. సరే, ఈ 21 సీట్లు తీసుకున్నటువంటి జనసేన పార్టీ ఖచ్చితంగా ఎన్ని సీట్లు గెలుస్తుందో అనేది నేను మీకు ఈ వీడియోలో వివరిస్తా. ఎందుకంటే ఈ యొక్క రిపోర్టు 2019 ఎలక్షన్లో జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి విడివిడిగా పోటీ చేశారు. ఎవరు? జనసేన, టీడీపీ. వాళ్ళకు పోలైన ఓట్ల ఆధారంగా చేసుకొని అసలు జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఎన్ని స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అనేది నేను మీకు పిన్ టు పిన్ వివరిస్తా. చూడండి, ఫస్ట్ 2019 ఎలక్షన్లో పోటీ చేసిన వాటి యొక్క రిజల్ట్, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలైన విషయం మీకు చెప్తాను. ఫస్ట్ తెనాలి నియోజకవర్గం తీసుకుందాం. ఈ తెనాలి నియోజకవర్గంలో మనందరూ తెలుసు నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. నెంబర్ 2 పొజిషన్ జనసేన అందరికీ తెలుసు. వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 94,495 ఓట్లు అయితే పోలవడం జరిగింది. సెకండ్ ప్లేస్ టీడీపీ 76,846 ఓట్లు. అంటే ఇక్కడ దాదాపు 17,649 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అయితే విజయం సాధించింది. కానీ ఇక్కడే ఉంది ఒక పెద్ద ట్విస్ట్. అదేంటంటే జనసేన పార్టీకి 29,905 ఓట్లు అయితే పోలవడం జరిగింది జనసేన పార్టీకి. ఇప్పుడు అలయన్స్లో భాగంగా జనసేన, టీడీపీని 2 ఓట్లు కానీ కూడి కానీ మనం చూస్తే 2 ఓట్లు కూడితే జనసేన, టీడీపీ 1,06,848 ఓట్లు. అంటే ఇక్కడ వైసీపీ పడింది 94,485 ఓట్లలో 106,848 ఓట్లు పోను దాదాపు 12,256 ఓట్ల ఆధిక్యంలో జనసేన పార్టీ అయితే ఇక్కడ ఉంది. యాజ్ ఆన్ ఈ రిజల్ట్ ఇప్పుడు జరిగే ఎలక్షన్లకి ఇక్కడ 12,000 ఓట్ల మెజార్టీతో జనసేన యొక్క మెజార్టీ స్టార్ట్ అవుతుంది. మినిమం 12,000 ఓట్లతో మెజార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత నిడదవోలు నియోజకవర్గం, ఇక్కడ వైసీపీకి 81,001 ఓటు పడింది. టీడీపీకి 59,313 ఓట్లు పడ్డాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 21,688 ఓట్ల మెజార్టీతో అయితే గెలుపొందడం జరిగింది. కానీ జనసేనకి 23,073 ఓట్లు అయితే పడడం జరిగింది. జనసేన థర్డ్ ప్లేస్లో. ఇక్కడ జనసేన, టీడీపీ ఓట్లు కానీ కలిపితే 82,386 ఓట్లు. అంటే దాదాపుగా 1,385 ఓట్ల ఆధిక్యం అయితే ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి అయితే ఉంది. అంటే దాదాపుగా ఇది ఈజీగా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి యాంటీ గవర్నమెంట్ ఆ ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. ఓట్లు ఏం చీలిపోవు, ఇద్దరు కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇక్కడ మెజార్టీ అయితే పెరగవచ్చు. ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచే సీటు, దాంట్లో నో డౌట్. తర్వాత రాజానగరం, ఇక్కడ వైసీపీకి 2019లో 90,680 ఓట్లు అయితే పోలవడం జరిగింది. టీడీపీకి 88,908. మొత్తం మీద ఇక్కడ 31,772 ఓట్ల మెజార్టీతో అయితే వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు జనసేనకి ఇదే నియోజకవర్గంలో రాజానగరంలో 20,847 ఓట్లు పోలవడం జరిగింది. ఇక్కడ జనసేన, టీడీపీ ఓట్లు కలిపితే 79,750 ఓట్లు అయితే పోలవడం జరిగింది. ఈ 79,000 వైసీపీకి పడిన 90,000 ఓట్లు పోను 10,930 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఆధిక్యతలో ఉంది రాజానగరంలో. కానీ ఇక్కడ ఫలితాలు అనేది తారుమారవచ్చు. ఇప్పుడు అంత ఈజీగా అయితే లేదు. యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ చాలా ఉంది, మనందరికీ తెలుసు. ఈ సీటు కొంచెం కష్టపడితే కూటమి అయితే ఈజీగా గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే తాడేపల్లి గూడెం, టీపీ గూడెం అంటాము. ఇక్కడ వైసీపీకి 70,741 ఓట్లు పడ్డాయి. అదే టీడీపీకి 54,275 ఓట్లు అయితే సాధించడం జరిగింది. టోటల్గా
16,466 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. ఇక్కడ జనసేనకి 36,197 ఓట్లు అయితే సాధించడం జరిగింది. జనసేన టీడీపీ ఓట్లు కలిపితే 90,472 ఓట్లు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పడింది 70,141 ఓట్లు. పోతూ 70,141 ఓట్లలో 90,472 ఓట్లు తీసేస్తే దాదాపు 19,731 ఓట్లు జనసేన పార్టీ ఆధిక్యం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది కన్ఫర్మ్ జనసేన. తర్వాత విశాఖపట్నం సౌత్, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి దాదాపు 48,447 ఓట్లు వచ్చాయి. ఇక్కడ విశాఖ సౌత్లో టీడీపీ గెలుపొందింది 2019లో. ఈ టీడీపీకి పోలైన ఓట్లు 52,172 ఓట్లు. ఇక్కడ వచ్చేసి టీడీపీ 3,729 ఓట్లతో కేవలం మార్జిన్తో గెలుపొందింది. అట్ ద సేమ్ టైం జనసేనకి ఇక్కడ జనసేనకి పడిన ఓట్లు 18,119 ఓట్లు. ఇక్కడ బీజేపీకి కూడా ఒక 2,000 ఓట్ల వరకు ఉన్నాయి. అది నేను లెక్క పెట్టలేదు. ఓన్లీ జనసేనకి 18,119 ఓట్లు పడ్డాయి. జనసేన టీడీపీ కలిపితే 72,688 ఓట్లు అయితే పోలవడం జరిగింది. టోటల్గా 24,245 ఓట్ల మెజార్టీ అయితే సాధించడం జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా పక్కా జనసేన గెలిచే సీటు. తర్వాత అనకాపల్లి, ఇక్కడ టీడీపీకి 65,338 ఓట్లు పడ్డాయి. వైసీపీకి 73,207 ఓట్లు అయితే సాధించడం జరిగింది. దాదాపు 8,169 ఓట్లతో వైసీపీ విన్ అయింది. ఇక్కడ జనసేనకి 11,988 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ జనసేన టీడీపీ ఓట్లు కానీ కూడిది మనం చూస్తే 77,26 ఓట్లు అయితే రావడం జరిగింది. యొక్క వైసీపీకి పడిన ఓట్లలో టీడీపీ ఓట్లు తీసేయంగా 3,819 ఓట్లతో ఇక్కడ జనసేన పార్టీ అయితే ముందంచెలో ఉంది. ఖచ్చితంగా గెలిచే సీట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత పెందుర్తి, ఇక్కడ పెందుర్తిలో వైసీపీ 99,759 ఓట్లు వచ్చాయి 2019 ఎలక్షన్లో. టీడీపీకి 70,899 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 28,866 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది 2019లో. అప్పుడు అదే టైంలో జనసేన పార్టీకి 19,626 ఓట్లు అయితే సాధించడం జరిగింది. ఈ జనసేనకు పోలైన ఓట్లు, టీడీపీ పోలైన ఓట్లు చూస్తే 90,525 ఓట్లు అయితే సాధించింది ఈ కూటమి. 99,759 ఓట్లలో 90,000 ఓట్లు పోను 9,234 ఓట్లు అయితే వైఎస్ఆర్సీపీ ఆధిక్యతలో ఉంది. ఒకసారి చూద్దాం తిరుపతి యొక్క రిజల్ట్. 2019లో తిరుపతిలో అయితే వైఎస్ఆర్సీపీకి 80,544 ఓట్లు అయితే పోలవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ 79,836. ఇక్కడ కేవలం 708 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అయితే విజయం సాధించింది. ఇక్కడ జనసేన పార్టీకి పోలైన ఓట్లు కానీ మనం చూస్తే 12,315 ఓట్లు. జనసేన టీడీపీ ఓట్లు కానీ కలిపితే దాదాపు 92,151 ఓట్లు. అంటే ఇక్కడ 11,607 ఓట్ల ఆధిక్యంలో జనసేన పార్టీ ఉంది. ఇది ఖచ్చితంగా జనసేన అయితే గెలుచుకుంటే అవకాశం 100కి 200% ఉంది. తర్వాత భీమవరం మనకు అందరూ తెలుసు, అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 70,642, జనసేన పార్టీకి 62,280. ఇక్కడ జనసేన పార్టీ సెకండ్ ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చి 8,357 ఓట్ల మెజార్టీ అయితే వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా టీడీపీకి పడిన ఓట్లు 54,337 ఓట్లు అయితే టీడీపీకి పోలైనవి. టీడీపీ జనసేన ఓట్లు కానీ ఒకసారి మనం కలిపితే 1,16,322 ఓట్లు అనమాట. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్లు తీసేస్తే 70,000, 45,680 ఓట్లు మెజార్టీ అయితే రాబోతుంది అనమాట. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. భీమవరం 100కి 200% జనసేన గెలుస్తుంది. ఎలమంచిలి వైసీపీ 71,934, టీడీపీ 67,788. ఇక్కడ మెజార్టీ 4,146 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందడం జరిగింది 2019 ఎలక్షన్లో. ఇక్కడ జనసేనకు పోలైన ఓట్లు 19,744 ఓట్లు. జనసేన టీడీపీ యొక్క ఓట్లు కానీ కలిపితే 87,568 ఓట్లు. అంటే 15,628 ఓట్లు అయితే ఇక్కడ జనసేన టీడీపీకి ఆధిక్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది జనసేన పార్టీ గెలుపొందుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత నరసాపురంలో వైఎస్ఆర్సీపీ 55,556 ఓట్ల పోలైని, టీడీపీకి 49,000 ఇక్కడ జనసేన పార్టీ సెకండ్ ప్లేస్. జనసేనకి 49,120 ఓట్లు అయితే పోలైని. తర్వాత 6,436 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అయితే గెలుపొందడం జరిగింది. టీడీపీకి పోలైన ఓట్లు టీడీపీకి అయితే ఇక్కడ పోలైన ఓట్లు 27,059 ఓట్లు పోలైని. టీడీపీ జనసేన పోలైన ఓట్లు కానీ కూడితే నరసాపురంలో 76,179, అంటే 20,623 ఓట్లు అయితే ఆధిక్యంలో జనసేన పార్టీ ఉంది. తర్వాత ఉంగటూరు వైసీపీ 94,621 ఓట్లు, టీడీపీకి 61,468 ఓట్లు. ఇక్కడ 33,153 ఓట్ల మెజార్టీ అయితే వైసీపీ వచ్చింది 2019 ఎలక్షన్లో. జనసేనకి ఇక్కడ కేవలం 10,720 ఓట్లు అయితే పోలేని. జనసేన టీడీపీకి పోలైన ఓట్లు కానీ చూస్తే 72,189, అంటే దాదాపు ఇక్కడ 22,432 ఓట్లు వైసీపీకి అయితే మెజార్టీ ఉంది. ఖచ్చితంగా చాలా టఫ్ నియోజకవర్గం జనసేన గెలవడం మనం
దాంట్లో ఏదన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుద్దో. నెల్లిమర్లలో వైఎస్ఆర్సీపీకి 94,258 ఓట్లు అయితే పోలవడం జరిగింది 2019లో. టీడీపీకి 66,207. ఇక్కడ వచ్చేసి 28,051 ఓట్లు వైసీపీ అయితే మెజార్టీ వచ్చింది. ఇక్కడ జనసేనకి పోలైన ఓట్లు 7,636 ఓట్లు మాత్రమే 2019 ఎలక్షన్లో పోలవటం జరిగింది. జనసేన టీడీపీ ఓట్లు కానీ కలిపితే 73,804 ఓట్లు మాత్రమే పోలైంది. ఇక్కడ ఆధిక్యం 20,418 ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. అప్పుడు ఈ 2 ఓట్లు కలిపిన ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ కూడా నెల్లిమర్ల కూడా కొంచెం కష్టపడాల్సిన నియోజకవర్గం జనసేన పార్టీ గెలవాలంటే. చూద్దాం ఏదైనా జరగవచ్చు. కాకినాడ రూరల్ వైసీపీ 74,068 ఓట్లు పోలైనవి, టీడీపీకి 65,279 ఓట్లు పోలైనవి. ఇక్కడ వచ్చి 8,789 ఓట్ల మెజార్టీతో అయితే వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. జనసేనకు పోలైన ఓట్లు మనం చూస్తే 39,247 ఓట్లు అయితే జనసేన పార్టీకి పోలవడం జరిగింది. ఇక్కడ జనసేన టీడీపీ కలిపితే 104,526 ఓట్లు అయితే పోలైనవి. ఈ 104,526 ఓట్లలో వైసీపీకి పోలైన ఓట్లు 74,068 ఓట్లు కానీ పోను 30,458 ఓట్లు అయితే మెజార్టీ కనిపిస్తుంది స్పష్టంగా కాకినాడలో అయితే 100కి 200% జనసేన పార్టీ తన యొక్క గెలుపునైతే ఖచ్చితంగా గెలుపొందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత వచ్చి రాజోలు ఆల్రెడీ మనకు తెలుసు. ఈ రాజోలు నియోజకవర్గం 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపొందడం జరిగింది. ఇక్కడ 2019లో వైసీపీకి వచ్చిన ఓట్లు ఒకసారి చూసినట్లయితే రాజోలు నియోజకవర్గంలో 49,239, అదే జనసేనకి 50,053 ఓట్లు అయితే పోలవడం జరిగింది. ఇక్కడ కేవలం 814 ఓట్లతో జనసేన పార్టీ తన యొక్క విజయాన్ని మోగించింది. ఇక్కడ టీడీపీకి వచ్చిన ఓట్లు ఒకసారి చూద్దాం. 2019లో రాజుల్లో 45,592 ఓట్లు అయితే పోలవడం జరిగింది. ఇక్కడ జనసేన టీడీపీ యొక్క ఓట్లు కానీ రెండు మనం యాడ్ చేసి చూస్తే దాదాపు 95,645 ఓట్లు అయితే అధికత ఉంది. ఇక్కడ వైసీపీ యొక్క ఓట్లు తీసివేయంగా 46,406 ఓట్ల ఆధిక్యంలో కూటమి అయితే అక్కడ జనసేన పార్టీ అయితే ఆధిక్యం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాజోలు కూడా ఈజీగా జనసేన పార్టీ గెలుపొందుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత పి గన్నవరంలో 2019 ఎలక్షన్లో వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు 67,373 ఓట్లు. అదేవిధంగా టీడీపీకి పోలైన ఓట్లు 45,166 ఓట్లు. ఇక్కడ దాదాపు 22,207 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అయితే గెలుపొందడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీకి పోలైన ఓట్లు చూద్దాం. 2019 ఎలక్షన్లో పి గన్నవరంలో జనసేన పార్టీకి 36,259 ఓట్లు అయితే పోలవడం జరిగింది. ఇక్కడ జనసేన టీడీపీ యొక్క వచ్చిన ఓట్లను ఒకసారి కానీ మనం కూడితే 81,425 ఓట్లు అనమాట. జనసేనకి టీడీపీకి 2019 ఎలక్షన్లో పి గన్నవరంలో వచ్చిన ఓట్లు 81,425 ఓట్లు అనమాట. రెండు పార్టీలకు కానీ కలిపితే అప్పుడు దాదాపుగా 14,052 ఓట్లు మెజార్టీగా అయితే ఇక్కడ స్పష్టంగా జనసేన పార్టీ కనిపిస్తుంది. ఈ సీటు ఖచ్చితంగా జనసేన పార్టీ ఈజీగా గెలుచుకుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలవరంలో వైసీపీకి 2019 ఎన్నికల్లో 110,523 ఓట్లు అయితే పోలవడం జరిగింది. టీడీపీకి 68,453 ఓట్లు పోలవడం జరిగింది. ఇక్కడ దాదాపు 42,070 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ తన యొక్క విజయఢంకాన్ని మోగించింది. అదేవిధంగా ఇక్కడ జనసేనకైతే 13,378 ఓట్లు పోలవడం జరిగింది. పోలవరం నియోజకవర్గం 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన టీడీపీ 2 ఓట్లు కలిపిన 81,831 ఓట్లు వచ్చినాయి అనమాట. దాదాపు 28,692 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అధికం ఉంది. ఇక్కడ కొంచెం చెప్పుకోలేము, వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మార్జిన్ చూస్తే. తర్వాత అవనిగడ్డలో వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 78,445 ఓట్లు పోలవడం జరిగింది. టీడీపీకి 57,725 ఓట్లు పోలవడం జరిగింది. ఇక్కడ దాదాపు 20,725 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. ఇక్కడ జనసేనకి వచ్చిన ఓట్లు ఒకసారి చూద్దాం. అవనిగడ్డలో 2019లో 28,554 ఓట్లు అయితే దాదాపుగా జనసేన పార్టీకి పోలవటం జరిగింది. ఇక్కడ జనసేన టీడీపీ యొక్క వచ్చిన ఓట్లను కానీ కలిపి చూస్తే 86,274 ఓట్లు. ఇట్లా 7,829 ఓట్లు అయితే జనసేన పార్టీ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది కూడా జనసేన పార్టీ ఈజీగా గెలుపొందవచ్చు, ఈజీగా అని చెప్పవచ్చు మనం. తదుపరి రైల్వే కోడూరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో 78,312 ఓట్లు అయితే పోలవటం జరిగింది. టీడీపీకి 43,433 ఓట్లు పోలవటం జరిగింది. టోటల్గా 34,879 ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ
గెలుపొందడం జరిగింది. ఇక్కడ జనసేనకు పోలైన ఓట్లు చూస్తే మనం కేవలం 9,964 ఓట్లు పోలైంది. ఇక్కడ జనసేన టీడీపీ ఓట్లు కానీ కలిపి చూస్తే 53,397 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ దాదాపు 24,915 ఓట్లు మెజార్టీ అయితే వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఏది టీడీపీ జనసేన ఓట్లన్నీ కలిపినా కానీ ఇది కొంచెం కష్టం, ఏమో చెప్పలేము. ఇది కొంచెం కష్టం కూటమి గెలుచుకోవడము. తర్వాత వచ్చి పాలకొండలో వైసీపీకి 72,054 ఓట్లు అయితే పోలైన 2019 ఎన్నికల్లో. టీడీపీకి 54,074 ఓట్లు పోలవడం జరిగింది 2019 ఎన్నికల్లో. ఇక్కడ 17,980 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. ఇక్కడ పొత్తులో భాగంగా సిపిఐకి ఈ సీట్ని అలాట్ చేశారు. అప్పుడు సిపిఐ కేవలం 3,343 ఓట్లు మాత్రమే పోలైని. ఇక్కడ సిపిఐ పొత్తులో ఉన్న జనసేన సిపిఐకి టీడీపీ వచ్చిన ఓట్లు కానీ మనం కానీ కూడితే 57,417 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 14,637 ఓట్లు ఆధిక్యంలో ఉన్నాయి. సరే, ఇక్కడైతే వైసీపీ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఆ ఎలక్షన్ల నాటికి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. ఇది వైసీపీ గెలుపొందింది. తర్వాత పిఠాపురం, మీ అందరూ తెలుసు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 2019 ఎన్నికల్లో 83,459 ఓట్లు అయితే పోలవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ 68,467 ఓట్లు అయితే పోలవడం జరిగింది. ఇక్కడ దాదాపు 14,992 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ఇప్పుడు 2019లో జనసేనకు పోలైన ఓట్లు ఒకసారి చూస్తే 28,011 ఓట్లు. ఇక్కడ ఈ 28,011 ఓట్లు టీడీపీకి పోలైనటువంటి 68,467 ఓట్లు కలిపితే 96,478 ఓట్లు అనమాట 2019 ఎన్నికల ప్రకారం. అప్పుడు ఈ వైసీపీ ఓట్లలో కానీ ఇవి కానీ తీసివేస్తే దాదాపు 13,019 ఓట్లు జనసేన పార్టీకి ఆధిక్యం ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం. ఇప్పుడైతే అందరూ అంటున్నారు 50,000 నుంచి మినిమం 50,000, 1,00,000 మెజార్టీ అంటున్నారు. చూద్దాము, రావాలి, పవన్ కళ్యాణ్ గారికి రావాలని అందరూ కోరుకుందాము. ఇది టోటల్గా ఈ 21 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ దాదాపు ఖచ్చితంగా 14 స్థానాల్లో అయితే ఖచ్చితంగా తన యొక్క విజయాన్ని నమోదు చేసుకుంటుంది. అటువంటి నమోదు చేసుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, నో డౌట్ దాంట్లో. తర్వాత ఇక ఒక 2-3 నియోజకవర్గాలు కూడా గెలుపొందే ఛాన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రాజానగరము, పాలకొండ, పెందుర్తి. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా గెలుపొందే ఛాన్సెస్ అయితే మెండుగా ఉన్నాయి. యాంటీ గవర్నమెంట్ రకరకాల కారణాల వల్ల. సరే, చూద్దాము. వైసీపీ అయితే 7 సీట్లు గెలుపొందింది. ఆ 7లో ఒక 3 పోయినా ఒక 4 సీట్లు అయితే ఖచ్చితంగా గెలుపొందుతుంది అని చెప్పుకోవచ్చు. సరే, ఏం జరుగుతుంది అనేది మనము జూన్ 4వ తారీఖు చూద్దాం. ఇది ప్రజలారా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.